మొత్తం మీద 4 రకాల పదాలు అక్కడ కనబడుతున్నాయి. 1 అనుకూలమైన, 2 ప్రీతికరమైన, 3 ఏర్పరచుకొనిన, 4 ఇష్టమైన. ఈరోజు మన అంశం ఏంటంటే, ఈరోజు మనం చివరిలో చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా 40 రోజుల ఉపవాస ప్రార్థన నేను ప్రారంభించాను. ఇంతకీ అసలు నేను చేస్తున్న ఉపవాసం నీకు అనుకూలమైన ఉపవాసమేనా కాదా అనే ప్రశ్న మీలో తలెత్తాలి. ఉపవాసం చేస్తున్నారు మీలో చాలామంది. దేవునికి అనుకూలంగా చేస్తున్నారా ఉపవాసం, లేక ఆయనకు ప్రతికూలంగా చేస్తున్నారా? దేవునికి ప్రతికూలంగా చేస్తే దానికి ఫలితం ఉండదు. నువ్వు చేసేది ఎలా చేయాలి? దేవునికి అనుకూలమైన ఉపవాసమై ఉండాలి. ఈరోజు మనము ఆయన పాదాల మీద పడి కన్నీరు విడవలసింది. ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత మనము కన్నీటితో దేవునికి మొరపెట్టాల్సిన అంశం ఏంటంటే, నీకు అనుకూలమైన ఉపవాసాన్ని ఈరోజు నుండి నేను చేయాలి. స్తోత్రం. నీకు అనుకూలమైన ఉపవాసాన్ని నేను చేయాలి. ఎన్నో రోజమ్మా ఈరోజు? 7వ రోజు. ఇలా చెప్తూనే ఉంటా, టక 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 అయిపోతాయి. అదుగో ఇదిగో అనే లోపల ఎన్నో రోజుల్లోకి వచ్చేసాం? 7వ రోజు. మేలుకో సోదరి, మేలుకో సోదరుడా, ఇంకా నువ్వు దేవుని పాదాల మీద పడి పెనుగులాడే అనుభవంలోనికి రాలేదా? గోజాడే అనుభవంలోకి రాలేదా? పోరాడే అనుభవంలోకి రాలేదా? బతిమాలుకునే అనుభవంలోకి రాలేదా? కన్నీరు విడిచే అనుభవంలోకి రాలేదా? రోధించే అనుభవంలోకి రాలేదా? అంగలార్చే అనుభవంలోకి రాలేదా? ఏంటంటే పాస్టర్ గారు ఇంత ఫాస్ట్ చెప్పేస్తాను, ఎట్లా వస్తున్నాయంటే అన్ని రోజు నేను మెన్షన్ చేసే మాటలు కదా, అందుకని ఫాస్ట్గా వస్తున్నాయిలే. ఇంకా దేవుని పాదాల మీద పడి పెనుగులాడే, రోధించే, మొరపెట్టే, పోరాడే, రోధించే, అంగలార్చే, గోజాడే, బతిమాలే, కన్నీరు విడిచే అనుభవంలోనికి ఇంకా రాలేదా? మేలుకో. 40 - 7 ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 40 - 7 ఎన్ని రోజులు ఉన్నాయి? 33 రోజులు ఉన్నాయి. సమయము గతించుచున్నది. 7 దినాలు నువ్వు ఎలా గలిపావో నాకు తెలియదు. ఇంకా 33 రోజులే ఉన్నాయి. దేవుని పాదాల మీద పడి నువ్వు అంగలార్చడం ప్రారంభించు. ఇక నుండి అయినా దేవుని పాదాల మీద పడి రోధించడం ప్రారంభించు. దేవుని పాదాల మీద పడి బతిమాలుకోవడం ప్రారంభించు. దేవుని పాదాల మీద పడి కన్నీరు విడవడం ప్రారంభించు. దేవుని పాదాల మీద పడి పెనుగులాడడం, పోరాడడం, గోజాడడం ప్రారంభించు. అరాకర 5-10 నిమిషాల ప్రార్థనతో, అరగంట ప్రార్థనతో సర్దుకోమాక. దేవుని పాదాల మీద పడి నువ్వు అనుకున్నది సాధించేంతవరకు, ప్రభు హృదయం కరిగేంతవరకు, ఆయన మనసు మారేంతవరకు, ఆయన నీ వైపు తన రాజదండాన్ని చాపేంత వరకు నువ్వు ఆయన పాదాలు పట్టుకొని మొరపెడుతూనే ఉండాలి, గోచాడుతూనే ఉండాలి, పెనుగులాడుతూనే ఉండాలి, బతిమాలుతూనే ఉండాలి, కన్నీరు విడుస్తూనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ ఆత్మలో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ప్రార్థన జరుగుతూనే ఉండాలి. సరే, టాపిక్లోకి వచ్చేద్దాం. దేవునికి అనుకూలమైన ఉపవాసమేనా నువ్వు చేస్తున్న ఉపవాసం? దేవునికి అనుకూలంగా ఉందా నువ్వు చేస్తున్న ఉపవాసం? ప్రతికూలంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? దేవునికి ఇంపుగా ఉందా, కంపుగా ఉందా నీ ఉపవాసం, నీ భక్తి? దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసమేనా నువ్వు చేస్తుంది కాదా అనేది ఈరోజు మనం తేల్చేద్దాం. దేవుడు అంటారు, కొంతమంది ఉపవాసం ఉండి ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఎలా అంటే 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎందుకు నువ్వు మమ్మల్ని లక్ష్య పెట్టవు? ఎందుకు నువ్వు మాకు జవాబు ఇవ్వవు అని అంటున్నారు అన్నాడు. ఏమని అడుగుతున్నారంటే దేవుణ్ణి? ఉపవాసం ఉండి, మేము ఉపవాసం ఉండి ఇంతగా మా శరీరాన్ని నలక్కొట్టుకుంటున్నాం, ఇంతగా నేను శ్రమ పడుతున్నాను, నా ప్రాణాన్ని ఇంత ఆయాసపరుచుకుంటున్నాను, నువ్వు ఎందుకు చూడవు?
ఎందుకు నువ్వు లక్ష్య పెట్టట్లేదు? ఎందుకు నువ్వు నాకు జవాబు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిందే, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వాల్సిందే. నేను ఇంతగా నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుంటే నా ప్రార్థనకు నువ్వు ఎందుకు ఇవ్వవు జవాబు? తప్పకుండా నాకు ఇవ్వాల్సిందే, నువ్వు నాకు న్యాయం చేయాల్సిందే. నేను నీపైన అనుకున్నాను, నీపైన ఆధారపడుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ కొరకే బ్రతుకుతున్నాను. నువ్వెందుకు నాకు న్యాయం చేయవు? నువ్వెందుకు నాకు సహాయం చేయవు? తప్పకుండా నువ్వు నాకు సహాయం చేయాలి. తప్పకుండా నీవు నన్ను చూడాల్సిందే. తప్పకుండా నా ప్రార్థన నువ్వు వినాల్సిందే, నన్ను లక్ష్య పెట్టాల్సిందే, నా జీవితంలో కార్యం చేయాల్సిందే అని ఎంతో రైట్తో ఎంతో డిమాండ్ చేస్తున్నారు నా దగ్గర. బాగుంది, నాకు కూడా అది ఇష్టమే. దేవుడి దగ్గర డిమాండ్ చేయాలి, కమాండ్ చేయమాకండి. డిమాండ్ చేయొచ్చు. ఆ డిమాండ్ అనేది అందరూ చేయకూడదు. మళ్ళీ ఏమండి, ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు వచ్చి మన దగ్గరకు వచ్చి ఇస్తావా లేదా, కొని పెడతావా లేదా అని డిమాండ్ చేయగలుగుతాడా? ఎవడరా నువ్వు అంటాం. అదే మన పిల్లోడు వచ్చి నాకు కొని పెట్టాల్సిందే, నాకు ఇప్పించాల్సిందే అని డిమాండ్ చేస్తే చెల్లిద్ది. రోడ్డు మీద పోయే గాలి గన్నారా వచ్చి నాకు నువ్వు ఇప్పించాల్సిందే అంటే ఇప్పిస్తావా? అది తేడా. ఇక్కడ దేవుడేమన్నాడంటే నా దగ్గరకు వచ్చి డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు చూడవు నన్ను, ఎందుకు నా ప్రార్థన నువ్వు వినవు, నాకు నువ్వు న్యాయం చేయాల్సిందే, నువ్వు నాకు ఈ కార్యం చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నాకు బాగుంది మీ తీవ్రత, మీ పట్టుదల, మీరు పొందుకోవాలని మీ లోపల ఉన్న ఆ తపన, పొందుకోవాలని మీ లోపల ఉన్న బర్నింగ్ డిజైర్ నాకు బాగా నచ్చింది. కాకపోతే అలా అడిగే రైట్, హక్కు నీకు ఉందా? అలా నన్ను అడగగలిగిన అర్హత కలిగిన బ్రతుకు నీ దగ్గర ఉందా? అది అలా అడగాలంటే దానికి తగ్గ జీవితం మన దగ్గర ఉండాలి. దానికి తగిన జీవితం మన దగ్గర ఉండాలి. దానికి తగిన జీవితం మన దగ్గర లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తే దేవుడు దాన్ని కేర్ కూడా చేయడు. ఇలా మీరు అడుగుతున్నారు, అది ఎవరంటే అడగాల్సింది? 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక, నా న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారి నీతిని అనుసరించే వాళ్ళు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. చూసారా? నీవు మాకు న్యాయం చేయాల్సిందే, నువ్వు నాకు ప్రత్యక్షం కావాల్సిందే, నీవు నన్ను చూడాల్సిందే, నువ్వు నన్ను లక్ష్య పెట్టాల్సిందే, నువ్వు నాకు సహాయం చేయాల్సిందే. నిన్నే నమ్ముకున్నా, నీ కొరకే బ్రతుకుతున్నా, నీపై ఆనుకున్నా, నీ కొరకు ఎదురు చూస్తున్నా, నీపై ఆధారపడ్డా, నీ వైపే కన్నులెత్తి చూస్తున్నా. 4 డిమాండ్లు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. 4 డిమాండ్స్. నెంబర్ 1, నువ్వు నాకు న్యాయం చేయాల్సిందే. పెట్టుకోండి ప్రార్థనలో, మీరు కూడా రాసుకోండి. పుస్తకంలో ఉన్న రాసుకోండి, లేకపోతే మైండ్లో ఉన్న ఎక్కించుకోండి. పుస్తకంలో కన్నా నా మైండ్లో బాగా గుర్తుంటుందండి. నా మైండ్ అంత మంచి మైండ్ అండి, బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అన్న వాళ్ళు పుస్తకంలో వద్దులే, మైండ్లో గుర్తుపెట్టుకోండి. నువ్వు మాకు న్యాయం చేయాల్సిందే దేవా. దేవుడు పాదాలు పట్టుకొని పెనుగులాడే వాళ్ళు ఉపయోగించాల్సిన పదాలు. నువ్వు న్యాయం మాకు చేయాల్సిందే. నెంబర్ 1, ఫస్ట్ డిమాండ్. 2వ డిమాండ్ ఏంటో తెలుసా? నీవు నాకు ప్రత్యక్షం కావాల్సిందే. 2వది ఏమంటున్నారంట? నువ్వు ప్రత్యక్షం కావాలి, నువ్వు నాకు కనబడాలి, నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి. అది సెకండ్ డిమాండ్. 3వ డిమాండ్ ఏంటంటే నువ్వు నన్ను చూడాల్సిందే, నీవు నన్ను చూడాల్సిందే. ఎందుకు చూడవు? చూడాల్సిందే నువ్వు దేవా నన్ను. 4వది, నీవు నన్ను లక్ష్య పెట్టాల్సిందే, నీవు నన్ను లక్ష్య పెట్టాల్సిందే. 5, నువ్వు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాల్సిందే. 5, నీవు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాల్సిందే. 6, నీవు నాకు సహాయం చేయాల్సిందే. పాపం పిల్లలు రాసుకుంటున్నారు, అందుకే మళ్ళీ చెప్తున్నా. న్యాయం, ప్రత్యక్షం,
చూడాల్సిందే, లక్ష్య పెట్టాల్సిందే. ఐదోది ఏం చెప్పాను? జవాబు ఇవ్వాల్సిందే, సహాయం చేయాల్సిందే. ఇవి డిమాండ్స్. ఈ 40 days దేవుని పాదాల మీద పడి ఇక ఏడవాలా, ఈ పాయింట్లు పట్టుకొని రోదన చేయాలా, బతిమాలుకోవాలా, పెనుగులాడాలా. నాకు నువ్వు న్యాయం చేయాలి, నిన్నే నేను నమ్ముకున్నా, నాకు తెలియదు నువ్వేం చేస్తావు, నేను నిన్నే నమ్ముకున్నా. ఎప్పుడైనా నేను నీవు తప్ప ఇంకెవరికైనా నేను చేతులెత్తి దండం పెట్టానా? నిన్ను విడిచి నేను ఏదన్నా అన్య దేవతలు నేను అనుసరించానా? నీకు నేను సిన్సియర్గా ఉన్నా, యథార్థంగా నేనున్నా, నీకు నమ్మకంగా నేనున్నా. నువ్వు నాకు హెల్ప్ ఎందుకు చేయవు? చేయాల్సిందే, నాకు తెలియదు. నువ్వు నాకు సహాయం చేయాలి. అలా దేవుడి దగ్గర మనం ఫైట్ చేయొచ్చు, కొట్లాడొచ్చు. దేవుణ్ణి కొట్లాడాలి. కొట్లాడడం అంటే ఫైటింగ్ అన్నమాట. మొన్న ఈ మధ్య ఒక తల్లిగారు నాతో మాట్లాడుతూ టీవీ ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేశారు. యూట్యూబ్లో చూసి ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి తెలుసా? అమెరికా నుండి చూసి ఫోన్ చేశారు. మన తెలుగు వాళ్ళే అక్కడ సెటిల్ అయిపోయారంట. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుందంట అమెరికా వెళ్ళిపోయి. ఫోన్ చేసి ఆమె నాతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా యూట్యూబ్లో చూశానయ్యా, ఎబ్బేజ్ గురించి మీరు వాక్యం చెప్పారు, బాగా చాలా నూతన కోణంలో చెప్పారు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఆ కోణంలో, చాలా బాగా నేను సాటిస్ఫై అయ్యాను. ఇలా నా హృదయాన్ని తగిలితే మాత్రం మెసేజ్ నేను ఫోన్ చేసేస్తానే వాళ్ళకి అని చెప్పింది, మాట్లాడేది. ఆమె అంటుంది, ఏదన్నా సమస్య వస్తేనంట టెర్రస్ మీదకి వెళ్ళిపోద్దంట, దోకడానికి కాదు, టెర్రస్ మీదకి అంటే డాబా మీదకి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి ఇక 1 గంట దేవుడితో ఇక చూసుకో, ఇక మామూలు ఫైట్ చేయదంట. అసలు ఇంకా ఒక మనిషితో కనుక తగాదెట్టాడిద్దో వెళ్ళిపోయి ఇక కన్నీళ్ళు పెట్టుకొని, ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావు, ఏంటి మాటలు, ఏంటి పరిస్థితులు, నాకు ఏంటి శ్రమలు, నిందలు ఏంటి, వీటిపైన నాకు సహాయం చేయాలి, విడుదల ఇవ్వాలి అని ఇక మనిషితో కనుక మనం తగాద ఎట్లా పెట్టుకుంటాం, వెళ్ళి దేవుడితో వెళ్ళి కొట్లాడేసిద్దంట. దేవుడితో వెళ్ళి పోట్లాడేసిద్దంట. పోట్లాడడం అంటే తిట్టడం కాదండో, మీరు వెళ్ళి తిట్టమాకండి, అర్థం చేసుకోండి. కొట్లాడడం అంటే వెళ్ళి ఇంకా ఒక డిమాండ్గా అన్నమాట. నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నీ కోసం బతుకుతున్నాను, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయవు, ఈ పరిస్థితిని నువ్వు మార్చాల్సిందే అని వెళ్ళి ఆకాశం వైపు చూస్తా ఇక 1 hour ఇక ఫైట్ చేసిద్దంట దేవుడితో. కొట్లాడి డాబా మీదకి వెళ్ళి 1 hour కన్నీరు విడిచి దేవుడితో ఆకాశం వైపు చూస్తూ మాట్లాడి పోట్లాడి జవాబుని పొందుకొని వస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. జవాబుని పొందుకొని వస్తుందంట. ఏదో ఒకటి దర్శనం ద్వారానో, ఏదో ఒకటి స్వరం రీతిగానో, ఏదో ఒకటి దేవుడు ఏదో ఒక రీతిగా తనకు ఆన్సర్ ఇస్తాడంట. అది ఆమెకి మొదటి నుంచి ఉన్న అనుభవం. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇలా డిమాండ్ చేస్తుంటే నా బిడ్డలు నాకు కూడా అంత పట్టుదలతో, తీవ్రతతో, అంత కసితో, పొందుకోవాలన్న తపనతో, ఆశతో అడుగుతుంటే నాకు ఇష్టమే ఇవ్వడం. కానీ అది అడగాల్సింది ఎవరు? 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లు అడుగుతున్నారే అంటున్నాడు. వాళ్ళలాగా అడుగుతున్నారే. ఎవరాళ్ళు? నా న్యాయ విధిని విడువని వాళ్ళైనట్టు, నీతిని అనుసరించు వారైనట్లు మీరు డిమాండ్ చేస్తున్నారే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది డిమాండ్ చేయాల్సింది ఎవరు? పర్ఫెక్ట్గా జీవించేవాడు డిమాండ్ చేస్తే సెట్ అయింది. నువ్వు నీతిగా నువ్వు బ్రతికి డిమాండ్ చేయి, యథార్థంగా నువ్వు బ్రతికి డిమాండ్ చేయి. అప్పుడు దేవుడు నీ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తాడు, నీ ప్రార్థనకు స్పందిస్తాడు. నువ్వు దేవుని న్యాయ విధులు ఆజ్ఞలను అనుసరించకుండా, నీతిగా బ్రతకకుండా, యథార్థంగా బ్రతకకుండా, పర్ఫెక్ట్గా జీవించకుండా వచ్చి డిమాండ్ చేస్తే నీకు ఆ డైలాగులు సూటు అవ్వవమ్మా. నీ జీవితానికి నువ్వు చేసే ప్రార్థనకు అసలు సంబంధం లేదు. అలా డిమాండ్ చెయ్యాలి ఎవరు? పర్ఫెక్ట్గా ఇక్కడ జీవించి నువ్వు డిమాండ్ చేస్తే దేవుడు స్పందిస్తాడు నీ ప్రార్థనకి. ఎక్కడ ఇంత పాపానికి కూడా నువ్వు చోటివ్వకుండా, ఇంత లోకానికి కూడా చోటివ్వకుండా, ఇంత అపవాదికి కూడా నువ్వు చోటివ్వకుండా, పర్ఫెక్ట్గా నీ హృదయాన్ని పవిత్రంగా ప్యూర్గా కాపాడుకొని అప్పుడు వచ్చి డిమాండ్ చేయి, నువ్వు నాకు ఎందుకు చేయవంటే అప్పుడు దిగొస్తాడు ఆయన పరలోకం నుండి నీ ప్రార్థన విని. దేవునికి స్తోత్రం.
58:1 తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు. తాళక బోర ఊదినట్లు, తాళక అంటే గ్యాప్ లేకుండా బోర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయి. వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయి. ఏముంది వారి జీవితంలో? తిరుగుబాటు, రెబలియస్ నేచర్. యాకోబు ఇంటి వారికి వారి పాపంలో తెలియజేయి. డిమాండ్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చి. ముందు వాళ్ళ తిరుగుబాటును వాళ్ళకు తెలియజేయి, వారు చేసిన పాపాలను వాళ్ళకు తెలియజేయి. అవి వదిలిపెట్టకుండా, అవి మార్చుకోకుండా వచ్చి నా దగ్గర డిమాండ్ చేస్తే ఎట్లా? ఏముంది వాళ్ళ జీవితంలో? తిరుగుబాటు. ఏముంది వాళ్ళ జీవితంలో? పాపము. ఏముంది వారి జీవితంలో? దేవుని నీతి న్యాయములను అనుసరించని అనుభవం. ఇవన్నీ పెట్టుకొని వచ్చి నాకు చెయ్యాల్సిందే, నువ్వు దిగి రావాల్సిందే అంటే అది సూట్ అవ్వదు మనకి. నువ్వు తిరుగుబాటు మాను, దేవుని మీద తిరుగుబాటు చేయడం మాను, దైవజనుల మీద తిరుగుబాటు చేయడం మాను, పాపం చేయడం మాను, నీతిగా, న్యాయముగా, పర్ఫెక్ట్గా, యథార్థంగా బ్రతకడం స్టార్ట్ చేసి అప్పుడు వచ్చి డిమాండ్ చేయి. కొట్లాడు, దేవునితో పోట్లాడు. నువ్వు నాకు ఇవ్వాల్సిందే, నేను నీ కోసం జీవిస్తున్నా. నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు దేవా? ఎందుకు చూడవు? ఎందుకు లక్ష్య పెట్టవు? ఎందుకు నీవు నాకు ప్రత్యక్షం అవ్వవు? ఎందుకు నువ్వు నాకు న్యాయం చెయ్యవు? నాకు న్యాయం చేయాల్సిందే నీవు అని దేవుని దగ్గర ఫైట్ చేయి. ఖచ్చితంగా ఆయన దిగొస్తాడు నీ కొరకు. అది సంగతి. అందుకే అంటున్నాడు, మీరు ఇలా జీవిస్తున్నారు, మీరు అలా జీవిస్తున్నారు. ఆ క్రియలు మీరు మానుకొని అప్పుడు వచ్చి మీరు నన్ను అడగండి, అప్పుడు నేను మీకు స్పందిస్తాను. ఏం చేస్తున్నారంట వాళ్ళు? చూడండి 4వ వచనం. మీరు కలహపడుచు. ఈ అధ్యాయంలో చెయ్యకూడనివేంటో రాయబడింది, చెయ్యాల్సినవేంటో రాయబడింది. ఇప్పుడు చెయ్యకూడనివేంటో చెప్తున్నా, తర్వాత చెయ్యాల్సినవి ఏంటో చెప్తా. మీరు కలహపడుచు, మీరు కలహపడుతూ, వివాదం చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఏమంటున్నాడు? మీరు ఇలా ఉంటున్నారు ఉపవాసం. ఎలా? కలహపడుతూ, వివాదం చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుచు, తన్నుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా మీరు ఉపవాసం ఉంటున్నారు అని తర్వాత లైన్లో అంటాడు, వచనంలో, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది ఏం చెయ్యకూడదో ఇప్పుడు చెప్తా ముందు, తర్వాత ఏం చేయాలో చెప్తా. ఏం చేయకూడదో ముందు తెలుసుకుందాం, తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. దేవుడు అంటున్నాడు, మీరు కలహపడుతున్నారు. కలహాలంటే గొడవలు, తెలుసు కదా, క్వారలింగ్. కలహాలు, వివాదాలు, తన్నుకుంటా, గుద్దుకుంటా, తిట్టుకుంటా మీరు ఉపవాసం ఉంటున్నారు. అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు. అంటే ఒకవేళ ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నట్లయితే మనం తన్నుకుంటూ, తిట్టుకుంటూ, కలహపడుతూ, గుద్దులాడచ్చు, వివాదాలు, తగాదాలు, గొడవలు ఇవన్నీ కలిగి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుందమ్మా? ఉండదు. అవన్నీ మానుకోవాలి. చాలామంది ఉపవాస ప్రార్థనలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఇవే. ఉపవాసం ఉండి భర్త మీద తగాదాడతారు, ఉపవాసం ఉండి భార్య మీద తగాదాడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు ఇంటికాడు కొట్టుకుని ఇద్దరు వస్తారు ఉపవాస ప్రార్థనకి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆపయ్యా అంటాడు దేవుడు. ఆపయ్యా, ఇంకా ఆపు. ఏంటది? అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, పూర్తిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడలా, మీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. ఉపవాసం ఉన్నప్పుడే సైతానుగాడు భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య పెడతాడు. ఏదో ఒక కోపం తెప్పించేటట్టు ఆమెలో దూరి మాట్లాడడమో, ఈయనలో దూరి మాట్లాడడం, ఎవరో ఒకరిలో దూరి కోపం తెప్పించే పనులు, కోపం తెప్పించే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఎలా అయినా నీకు కోపం రప్పించాలి, అక్కడ సమాధానం కుటుంబంలో కోల్పోయేటట్టు చేయాలి, వీళ్ళు కొట్టుకునేటట్టు చేయాలి, ఉపవాస ప్రార్థనని వృధా చేయాలి. అది వాడి యొక్క టార్గెట్. అందుకని ఉపవాస ప్రార్థనలో మీరు మరింత ఓర్పుగా, నేర్పుగా ఉండాలి. మరింత ఓర్పుగా, మరింత నేర్పుగా ఉండాలి ఉపవాస ప్రార్థనలో. ఒకవేళ నీ భార్య వ్యతిరేకంగా మాట్లాడిందనుకో, మౌనంగా ఉండు. ఏం మాట్లాడదు, ఓర్చుకో. ఎందుకంటే ఒకవేళ సైతానుగాడు ఆమెనే వాడుకుంటున్నాడు.
సైతాను ఒకవేళ వాడుకుంటున్నాడేమో, ఆమెలో ఉండి సైతాను మాట్లాడుతున్నాడేమో నిన్ను డిస్టర్బ్ చేయడానికి. మెలకువగలిగి ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. కాసేపు అలా సైలెంట్గా ఉంటే అదే చల్లారిపోద్ది. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడావనుకో ఆటోమేటిక్గా సమస్య ఇంకేమైపోద్ది, పెద్దదైపోద్ది. ఈరోజు నాకు మనసు బాగాలేదు, నేను ఉపవాసుకోవటానికి రాను, వెళ్ళు అంటారు. ఏమైంది? మనసు డిస్టర్బ్ అయిపోయింది. మనసు బాగాలేనప్పుడు మనం మందిరానికి రాగలుగుతామా? రాలే. ఆహా, గ్రాండ్ సక్సెస్ అయింది. ఎవరి ప్లాను? సైతాన్ గారి ప్లాన్. ఎలా అయినా ఈ మనిషిని మందిరానికి వెళ్లకుండా చేయాలి. మందిరానికి వెళ్లకుండా చేయాలంటే మైండ్ని డిస్టర్బ్ చేయాలి. మనస్సును చెడగొట్టాలి. మనశ్శాంతి లేకుండా చేయాలి, నెమ్మది లేకుండా చేయాలి. అప్పుడు మందిరానికి వెళ్ళదు. నా ప్లాన్ సక్సెస్ అని సాతాను గాడు ఆనందిస్తాడు. అందుకే భర్త భార్య ఒకరినొకరు సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఒకవేళ నీ భర్త నీకు విరోధంగా మాట్లాడితే ఆయనలోండి సైతాన్ని వాడుకుంటున్నాడేమో ఈరోజు, ఎందుకో మనం మౌనంగా ఉంటే పోద్ది అని మౌనంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, ఎందుకు సాతాను గాడు చెలరేగడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక పక్క మంట రేగుతున్నప్పుడు నీళ్లు పోయాలి కానీ వెళ్ళి కిరసనాయిలు పోయకూడదు. ఒక పక్క మంట రగులుతున్నప్పుడు వెళ్ళి పెట్రోల్ పోయకూడదు. చేతనైతే నీళ్లు పోయి లేకపోతే మెలకుండా కూర్చొంది కానీ వెళ్ళి పెట్రోల్ పోయి మాకు అంటే అర్థం ఏంటి? ఇంకా సమస్యని, ఆ గొడవని ఇంకా పెద్దది చేయి మాకు. ఆ విధంగా మీరు మెలకువగలిగి ఉపవాస ప్రార్థనను కాపాడుకోవాలి. మీరు ఒక విధంగా వివాదాలు ఆడుతూ, గుద్దులాడుచు, తిట్టుకుంటూ, తన్నుకుంటూ, గొడవలాడుకుంటూ, సమాధానం లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా మీరు అలా గుద్దులాడుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేసిన ఉపవాస ప్రార్థనలకు ఫలితం రాదు. గనక ఓర్పు కలిగి ఉండండి, మెలకువ కలిగి మీ ఉపవాస ప్రార్థనలు వ్యర్థము కాకుండా జాగ్రత్త పడండి. అట్టి కృపదేవుడు మీకు దయచేయునుగాక. 4వ వచనం 2వ లైన్లో అంటాడు, మీ కంఠ ధ్వని పరమున వినబడాలి. అలా మీరు ఉపవాసం ఉండట్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ స్వరం ఎక్కడ వినబడాలి? పరమున వినబడాలి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి, పరలోకం ఏమన్నా ఎక్కడుందా అండి? మొదటి ఆకాశం దాటాలి, 2వ ఆకాశం దాటాలి, 3వ ఆకాశం దాటితే 3వ ఆకాశం పైన ఉంది పరలోకం. ఇక్కడ ఏమన్నా ఉందా ఏంది? మరి అక్కడ వినబడాలంటే ఎంత గట్టికి కేకలేయాలి? ఓకల్ కట్స్ దెబ్బతినం, గొంతు బాదు అంత గట్టికి కేకేయాలంటే. మహా అయితే నీ కేక ఎంతో వినబడిద్ది? పక్క లైన్లో వరకు వినబడిద్దాం. ఇంకా గడుసు అయితే ఆ పక్క లైన్లోకి వినబడిద్దాం. ఇంకా నీ వాయిస్ డిటిఎస్ అయితే, డీజే అయితే పక్కూరులోకి వినబడిద్దాం అనుకుందాం. ఊరక పరమున వినబడాలంట నీ స్వరం. పరమున వినబడాలంటే ఇంకెంత గట్టి కేకేయాలి అంటే, ఇది ఫిజికల్ కాదు. స్వరం పరమున వినబడాలంటే అంత గట్టిగా అరవండి అని కాదు. అక్కడ నీ సౌండ్ రావాల్సింది భౌతికమైన శబ్దం కాదు, నీ ప్రార్థనలో ఉన్న తీవ్రత. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ కాదు ఇక్కడ మ్యాటర్. సౌండ్ ఈజ్ నాట్ మ్యాటర్ హియర్. సౌండ్ ఈజ్ నాట్ మ్యాటర్, ఫర్వెంట్ ఈజ్ మ్యాటర్. ఫర్వెంట్ అంటే తీవ్రత. నువ్వు చేస్తున్న భక్తిలో ఉన్న తీవ్రత గొప్పదై ఉంటే నీ స్వరం పరమున వినబడుతుంది. అంటే ఆ ప్రార్థనలో ఉన్న ఆ తీవ్రతతో చేయాలి, రోదనతో చేయాలి, పట్టుదలతో చేయాలి, ఆసక్తితో చేయాలి, అంగలార్పుతో చేయాలి, వేదనతో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, హృదయాన్ని కుమ్మరించి చేయాలి, ఆత్మను కుమ్మరించి చేయాలి. అది తీవ్రత అంటే. ప్రతి సంవత్సరం హన్నా మందిరానికి వెళ్ళేది, షిలోహు మందిరానికి. ఏమైనా కార్యం జరిగిందా? జరగల. ఏ సంవత్సరం అయితే ఆత్మను కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించి, కన్నీళ్లు కుమ్మరించి, పట్టుదలతో, తీవ్రతతో చేసిందో ఆ సంవత్సరమే దైవజనుడు ఎన్నడూ ఏ సంవత్సరం పలకని ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయబోతున్నాడు అంటే దాని అర్థం ఆమె స్వరము పరమున వినబడింది. ఆమె స్వరము పరమున వినబడింది. నీ స్వరము పరమున వినబడాలి. మరి ఎలా చేస్తావో మరి చూడాలా ఈ రోజు నుండి. నీ స్వరము పరమున వినబడాలి. నీ స్వరము పరమున వినబడాలి.
అదే అంటున్నాడు ఇక్కడ, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అలాంటి ఉపవాసం మీరు చేయట్లేదు. ఏదో పైపైన పెయింటింగ్ లాగా పైపైన ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేయాలంటే లోతైన ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నువ్వు తీవ్రత కలిగిన ప్రార్థన చేయాలి. తీవ్రత కలిగిన ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన చేయాలి. శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. హృదయాన్ని ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే నీ స్వరం, నీ కంఠ ధ్వని అక్కడ వినబడాలి. అంత తీవ్రతతో ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏదో పైపైన ప్రార్థనలు చేస్తే పెద్ద ఫలితాలు ఏవి ఉండవు. నీ స్వరము పరమున వినబడాలి. తర్వాత అంటాడు 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చూసారా? ఫిజికల్ భౌతికమైన అపీరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? జమ్ము గడ్డి తెలుసుగా, ఇలా వంగిపోయి ఉంటుంది, రెల్లు. అదే ఎండాకాలం రేకుల మీద వేసుకుంటారు కదా. జమ్ము ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఎలా బెండ్ అయిపోయాడు. జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరచుకొని బూడిదలో కూర్చుండుట ఉపవాసమా అంటున్నాడు దేవుడు. కామన్గా ఉపవాసం అనగానే పాత నిబంధన భక్తులు ఏం చేసేవాళ్ళు? గోనె పట్టు కట్టుకుంటారు, రాజవస్త్రాలు చించేస్తారు, జమ్ము వలె తల ఉంచుకొని బూడిదలో కూర్చొని బూడిదలో పడుకొని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అది ఫిజికల్. దేవుడు అంటున్నాడు, అదే ఉపవాసం అంటే? ఫిజికల్ కాదు దేవుడు చూసేది, నీ లోపల ఉన్న తీవ్రతను ఆయన చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ఏంటి ప్రాముఖ్యం? ఈ 40 రోజులు మన సోదరులు, క్రైస్తవ సోదరులు ఏం చేస్తున్నారు? ఒక టవల్ వేస్తున్నారు మీద కదా, జీసస్ మాల వేస్తున్నారు. కాళ్ళకు చెప్పులు ఉండవు. మంచిదే చేయండి బిడ్డలారా, చేయండి. మీరు మారాలనే మేము కోరుకునేది. కాకపోతే బట్టలు కాదు మారాల్సింది బ్రదర్, బ్రతుకు మారాలి, హృదయం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ అలవాట్లు మారాలి. మారాల్సింది అవుట్వర్డ్ అపీరెన్స్ కాదు. మనుషులు హృదయమును లక్ష్యపెట్టు, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు అదే అంటున్నాడు. తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చోవడమా ఉపవాసం అంటే? భౌతికమైన అపీరెన్స్లో కాదు చేంజ్ రావాల్సింది, నీ హృదయంలో రావాలి మార్పు, నీ అంతరంగంలో రావాలి మార్పు, నీ ప్రవర్తనలో రావాలి మార్పు, నీ మాటల్లో రావాలి మార్పు, నీ బ్రతుకులో రావాలి మార్పు, నీ అలవాట్లలో రావాలి మార్పు, నీ ఆలోచనల్లో రావాలి మార్పు, నీ చూపుల్లో రావాలి మార్పు, నీ మాటల్లో రావాలి మార్పు, నీ లైఫ్లో రావాలి మార్పు. ప్రభుని స్తుతించుడి. మొత్తం మీద ఆ కింది వచనాలన్నీ మీరు చదివితే ఒక విషయం క్లారిటీ వస్తుంది. అదేంటంటే నీ క్రియలలో రావాలి మార్పు అంటాడు. ఆ కింద వచనాలన్నీ మీరు చదువుతూ వెళ్తే నీ క్రియల్లో మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి. అది ఆయన కోరుకునేది. మీరు ఆయన చెప్పినట్టు కనుక మీరు చేస్తే, మీ బ్రతుకులో కనుక మార్పు వస్తే, మీ క్రియల్లో కనుక మార్పు వస్తే, దేవుడు ఏమంటున్నాడో చూడండి. 7-8 వచనాలు లాస్ట్ లైన్స్ మనం చదివితే, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అలాగున్న నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కువలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడు, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ క్రియల్లో మార్పు వస్తుందో, నీ ప్రవర్తనలో మార్పు వస్తుందో, నీ బ్రతుకులో మార్పు వస్తుందో,
అప్పుడంట నువ్వు పిలిస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడంట. అప్పుడు నీ క్రియల్లో మార్పు వచ్చినాక, నీ బ్రతుకులో మార్పు వచ్చినాక, నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి ఆయాసకరమైన అనుభవాలని వదిలిపెట్టి నీ బ్రతుకును నువ్వు మార్చుకొని అప్పుడు డిమాండ్ చేయి. ఏమని? నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు లక్ష్య పెట్టవు, నువ్వెందుకు ప్రత్యక్షమవ్వవు, నువ్వెందుకు నా ప్రార్థన వినవు, నువ్వెందుకు నాకు న్యాయం చెయ్యవు, నువ్వెందుకు నాకు సహాయం చేయవని అప్పుడు డిమాండ్ చేస్తే అంట అక్కడ రాయబడింది, నీవు పిలువగా అప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఏమంటాడంట? నేనున్నా, నీకు భయపడమాగా, నేనున్నా, ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నా అని అంటాడంట. అప్పుడు ఎంత ఆదరణగా ఉంటుందండి మనకి కదా. ఎవరన్నా బాగా కష్టంలో మనం ఉన్నప్పుడు మనకు సహాయం చేయకపోయినా పర్లేదు, వచ్చి నేనున్నానని పక్కన నిలబడ్డారనుకో ఎలా ఉంటుంది? చాలా ఆదరణ, ధైర్యం, కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు మనకేం హెల్ప్ చేయాల్సిన అవసరంలా. మన బాధలో ఉన్నప్పుడు మన పక్కన వచ్చి నేనున్నా నీతో అని ధైర్యంగా మనకు నిలబడితే మన పక్కన ఎక్కలేని శక్తి, బలము, ధైర్యం మనకు వస్తాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు కరెక్ట్గా జీవించి నీ బతుకును మార్చుకొని నాకు అప్పుడు మొరపెట్టు, అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను, నేనున్నాను నీకు, నేను నీకున్నాను అని ఆయన అంటాడట. సో కాబట్టి మనము చేస్తున్న ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉందా లేదా? ఈరోజు మనం దేవుని పాదాల మీద పడి, ఇప్పుడు చివరి ప్రార్థనలో మనం ఆయన పాదాల మీద పడి రోధించాల్సిన అంశం ఏంటంటే, దేవా, ఈ రోజు వరకు నేను నీకు ఇష్టమైన ఉపవాసం చేయలేదేమో, నీకు అనుకూలమైన ఉపవాసం నేను చేయలేదేమో. దేవా, ఈ రాత్రి నుంచి నేను నీకు అనుకూలమైన ఉపవాసాన్ని చేయాలి, నీకు ఇష్టమైన ఉపవాసం చేయాలి, నువ్వు ఏర్పరచుకున్న ఉపవాసం చేయాలి, నీకు ప్రీతికరమైన ఉపవాసాన్ని నేను చేయాలి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.